ఏమండి దోమలు ఉన్నాయంట. సారీ సారీ. ఓడమస్ ఓడమస్. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ చాలా యూనో ట్రబుల్ తీసుకుని ఇంత దూరం రావటం, ఈ టైంకి రావటం, జస్ట్ బికాజ్ మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకోవాలని. బికాజ్ మనకి ఒక లాంగ్ జర్నీ చేసినాక ఈరోజు పొద్దున్న షూటింగ్ అయిపోయింది అని అంటే కొంచెం నిజంగా షనీల్ అన్నట్టు ఇప్పుడు రేపు నుంచి ఏం చేయాలి అని అనిపించింది. దెన్ ఓ సినిమా రిలీజ్ చేయాలి కదా. సో ఐ జస్ట్ థింక్ ఈ జర్నీలో మేము ఏం చేసినా కూడా బయటికి తీసుకెళ్ళేది ఇట్స్ యు ఆల్. సో మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకుందామని ఇట్ వాజ్ థాట్ టు ఇన్వైట్ యూ అండ్ సీ మేమేమి ఇక్కడ క్రియేట్ చేసాము, ఎలాంటి సినిమా తీయటానికి ప్రయత్నం చేసాము. అండ్ ఇక్కడ ఎవ్రీబడి అంటే నిజంగా జర్నీ ఒక 2.5 years పైన జరిగింది ఈ జర్నీ. అండ్ ధనుష్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డిఓపి, షనీల్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, అనురాగ్ సర్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శేష్ గారు's first film in a love story, I think, a first film in love story. నాగేంద్ర గారు నేను కొన్ని సినిమాలు కలిసి చేసాం. భీమ్స్ గారితో ఫస్ట్ టైం పాపం చాలా ఇబ్బంది పెట్టాము. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన తెలుసో తెలియకుండా అన్నపూర్ణలోనే ఆయన రికార్డింగ్ స్టూడియో పెట్టుకోవటము, మేము దాని పక్కనే ఉంటాం. ఆయనకి చాలా ఇబ్బంది అయింది. నాకెవరో చెప్పారు, మీరు లోపల వస్తున్నప్పుడు మీకు చెప్పొద్దండి, భీమ్స్ గారు వచ్చారు స్టూడియోలో ఉన్నారని చెప్పొద్దు, మీరు వెళ్ళి ఆయన్ని ట్రబుల్ చేస్తారంట అని. సో ట్రబుల్ చేసిన వాళ్ళందరికీ సారీ. అండ్ ఈ సినిమా ఈ పాయింట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రోస్ అంటారంట. నేను 2.5 సంవత్సరాలు బ్రో 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 అని అనుకుంటానే ఉన్నారు. మధ్యలో ఒకసారి ఎవరో వచ్చి నన్ను బ్రో మేడం అని కూడా పిలిచారు. సో బ్రో మేడం అని. సో థ్యాంక్ యూ.